అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పర్యటించారు. బల్క్ డ్రగ్ పార్టీకి వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా నిరసనలు చేపడుతున్న మత్స్యకారులకు ఆయన సంఘీభావం తెలియజేశారు. రాజయ్యపేట గ్రామంలో మత్స్యకారులతో కలిసి పర్యటించి మత్స్యకార సమస్యలు తెలుసుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ మత్స్యకారుల జీవితాలలో ప్రభుత్వం చెలగాటమాడుతుందని, తప్పుడు కేసులతో మత్స్యకారులను గ్రామస్తులను భయపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యకారులకు సముద్రంపై చేపల వేట తప్ప మరే పని చేయలేరని, వృత్తినే దైవంగా భావించే గంగపుత్రులకు అన్యాయం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. రాజయ్యపేట గ్రామస్తులకు బీసీవై పార్టీ అండగా ఉంటుంది అని అన్నారు. అనంతరం రాజయ్యపేట సముద్ర తీరానికి ర్యాలీగా బయలుదేరి సముద్రపు ఒడ్డున మత్స్యకారులతో కలిసి గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. మత్స్యకారుల యొక్క జీవితంతో చెలగాటమాడుతూ ప్రభుత్వము బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీని ఇక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తే దీనికి వ్యతిరేకంగా మత్స్యకారులందరూ కూడా ముక్త కంఠంతో ఈ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ వల్ల మా జీవితాలు నాశనమవుతాయి, మా పిల్లల జీవితాలు నాశనమవుతాయి, మా యొక్క వృత్తి నాశనమవుతుంది, మత్స్య సంపద నాశనమవుతుందని చెప్పి గత 44 రోజుల నుండి పోరాటం చేస్తున్న ప్రభుత్వము చీమ కుట్టినట్టు కూడా లేకుండా దౌర్జన్యం చేస్తూ పోలీసులను అడ్డం పెట్టుకొని తప్పుడు కేసులు పెట్టి గ్రామస్తులను మత్స్యకారులని భయపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. మామూలుగా ఏ వృత్తిలో వాడున్నా ఆ వృత్తిని పక్కన పెట్టి మరో వృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ నాకు తెలిసినంత వరకు మత్స్యకారులు వారి వృత్తిని దైవంగా భావించి వారి వృత్తిని కాకుండా మరి ఏ ఒక్క పని చేయడానికి సిద్ధపడరు. ఆదాయం వచ్చినా రాకపోయినా, తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా వారి వృత్తిని దైవంగా భావిస్తారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఎన్నో చోట్ల ఈ ప్రాంతంలో కాకుండా మరొక చోట ఈ ఫ్యాక్టరీని తీసుకొచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా కేవలము తీర సంపదను కొల్లగొట్టడానికి విదేశీ కంపెనీలకు అందులో వీళ్ళ యొక్క వాటాల కోసము ఈరోజు కక్కుర్తిపడి ప్రభుత్వము చీకటి ఒప్పందాలు చేసుకొని ఈ విధంగా మత్స్యకారులతో జీవితంతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక్కటే చెప్తున్నాను, రాజయ్యపేట మత్స్యకారులకు న్యాయం జరిగేంత వరకు ఈ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీని ఇక్కడ నుండి తరలించేంత వరకు బీసీవై పార్టీ మత్స్యకారులకు అండగా ఉంటుంది, ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలు చేసినా వారికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.